హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి డాబా స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ వచ్చేసి నేను బయట షాప్లో తీసుకున్నానండి. పన్నీర్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పన్నీర్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన పన్నీర్ పీసెస్ని ఇలా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. పన్నీర్ పీసెస్ అనేది మరీ గట్టిపడిపోతాయి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు తీసుకొని జీడిపప్పు కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా జీడిపప్పు కూడా సపరేట్ చేసి ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోని మనకి స్పైసీ తగ్గట్టు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అనాస పూలో చిన్నది రెబ్బ వేసుకోవాలి. ఒక 3 లేదా 4 జీడిపప్పు పలుకులు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్నది అల్లం ముక్క, ఒక 2 లేదా 3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాకి ఫ్రై చేసుకొని మసాలా పేస్ట్ తయారు చేసుకుంటే కాజు పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఎక్కువ గ్రేవీగా వస్తుంది. చూసారు కదా, టమాటాస్ కొంచెం ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటాస్ చల్లారేలోపు మనం ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక 2 లేదా 3 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని పెరుగు గడ్డలు లేకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. మనం పెరుగు అనేది గడ్డలు లేకుండా కలుపుకోవాలి. అలా అయితేనే కర్రీలోకి పెరుగు అనేది బాగా కలిసి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే కర్రీ అంతా పెరుగు ముక్కలుగా కనిపిస్తుంది. పెరుగు బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ముందుగా ఫ్రై చేసిన టమాటా మసాలా ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద సేమ్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే వేరే ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మసాలా గ్రేవీని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి గ్రేవీ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. టమాటాస్ ముందు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. చూసారు కదా, గ్రేవీ బాగా ఫ్రై అవి ఆయిల్ అనేది పైకి తేలింది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ ప్రాసెస్లో కానీ కాజు పన్నీర్ కర్రీ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో.
చూసారు కదా, గ్రేవీ మొత్తం ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, రుచి సరిపడా సాల్ట్, తగినంత కారం వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పెరుగు తీసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పెరుగుని ఒక 3 to 4 స్పూన్స్ ఇలా వేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే గ్రేవీకి పెరుగు అనేది బాగా కలుస్తుంది. చూసారు కదా, ఇలా పెరుగు కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీరు, కాజుని కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. కాజు పన్నీర్ వేసి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటే మనం వేసిన కారం, మసాలా ఇవన్నీ పన్నీర్ పీసెస్కి బాగా పడుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. వాటర్ కొంచెం వేసుకొని ఇలా ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కర్రీ ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ అనేది దగ్గరగా ఉడుకుతుంది. ఇలా కానీ కాజు పన్నీర్ కర్రీ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి రైస్లో కానీ, చపాతీలో కానీ, పుల్కా కానీ చాలా చాలా బాగుంటుంది. జీరా రైస్కి అయితే మరింత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో కాజు పన్నీర్ కర్రీ చేయండి, చాలా టేస్టీగా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా ఒకసారి మూత తీసి మళ్ళీ బాగా కలిపి మళ్ళీ ఇంకోసారి దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు పన్నీర్ కర్రీ చేసి వీడియో చేయమని. అందుకే సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఈరోజైతే కాజు పన్నీర్ కర్రీ చేశాను. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. అచ్చం మనం రెస్టారెంట్లో తినే కర్రీలానే టేస్ట్ అయితే వచ్చింది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి చూడండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం దేంట్లోకి సర్వ్ చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లో కానీ, నాన్స్ కానీ, పుల్కా కానీ, జీరా రైస్ కానీ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, కర్రీ అయితే చాలా సింపుల్గా, ఎంతో టేస్టీగా, ఎక్కువ గ్రేవీగా ఇలా కాజు పన్నీర్ కర్రీ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో యమ్మీగా కనిపిస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.